program is sponsored by Thrill City, Hyderabad. హైదరాబాద్ మహానగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు, నిర్మాణాలు చేపడుతున్నారు. కబ్జా చేసే స్థలం చెరువా నాలానా ఏది చూడడం లేదు, ప్రతిదీ చేరబడుతున్నారు. అందుకే నగర శివారు ప్రాంతాలు టార్గెట్ గా చెరువులు మాయమవుతున్నాయి. FTL బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కానీ హైడ్రా ఏర్పాటు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాజాగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ శివార్లోని నాదెం వెంకటాపూర్ చెరువు ఆక్రమణలపై వివాదం రాజుకుంటుంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన పద్య సంస్థలు కావడంతో ఈ వివాదానికి ప్రాధాన్యం సంతరించుకుంది. వెంకటాపురం చెరువు FTL బఫర్ జోన్ ప్రాంతాల్లో అనురాగ్, నీలిమ విద్యా సంస్థల యాజమాన్యాలు అక్రమ కట్టడాలు నిర్మించాయని ఇరిగేషన్ శాఖ అధికారులు తాజాగా గుర్తించారు. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ విద్యా సంస్థలపై FTL భూముల వివాదం రాజుకుంటుంది. ఇప్పటికే పోచారం IT కారిడార్ పోలీసులు అనురాగ్ విద్యా సంస్థలకు సంబంధించి బాధ్యులపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బఫర్ జోన్ లో ఎకరంన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ విద్యా సంస్థల యాజమాన్యం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నీటిపారుదల శాఖ AE పరమేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకైతే నీటిపారుదల శాఖ AE ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు FTL పరిధిలో ఆక్రమించిన స్థలం ఎంత ఉంది, అదేవిధంగా నీలిమ సంస్థలపై నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేసి హైడ్రాకు నివేదిక పంపనున్నారు. వెంకటాపురం గ్రామం సర్వే నంబర్ 813లోని నాడెం చెరువు బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజ్, నీలిమ ఆసుపత్రి నిర్మించాలని గతంలో కూడా వివాదం కొనసాగింది. నంగారా బేరీ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గణేష్ నాయక్ ఇప్పటికే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో గణేష్ నాయక్ హైకోర్టును ఆశ్రయించాడు. రోజుకు వివాదం ముదురుతుండటంతో అప్రమత్తమైన అధికారులు పల్లాకు చెందిన విద్యా సంస్థలపై చర్యలు ఉపక్రమించారు. ప్రస్తుతం వెంకటాపురం చెరువు సర్వే నెంబర్ 63లో 50 ఎకరాలకు పైగా స్థలంలో విస్తరించి. ఇక్కడ భారీ నిర్మాణాల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి చెరువులోకి వచ్చే నీటికి అడ్డంకిగా మారుతున్నాయి. మరోవైపు నాదం చెరువు FTL పై ప్రస్తుతం వివాదం నడుస్తుంది. సుమారు 2 ఎకరాల వరకు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారన్న నీటిపారుదల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నాదం చెరువు మొత్తం 60 ఎకరాలకు పైగా స్థలంలో విస్తరించింది. సర్వే నెంబర్ 813, 814, 815, 816, 796లో FTL గా పాత విలేజ్ మ్యాప్ లో గుర్తించారు. 99% జరిగే అవకాశమే లేదు. ఎప్పుడైతే సర్వే నెంబర్ ప్రొవిజన్కి సంబంధించి ఏమైనా కన్ఫ్యూషన్ కానీ క్లారిఫికేషన్ సరిగా లేని పక్షంలో అందరూ నుంచి పర్మిషన్స్ అన్నీ వచ్చేసి ఉండి అట్లా ఏమైనా జరిగి ఉంటాయేమో, కానీ అదర్వైజ్ ప్రొహిబిషన్ కానీ అన్ఆథరైజ్డ్ కానీ జరిగే అవకాశమే లేదు. ఎస్పెషల్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అయితే అవకాశం లేదు, 100% లేదు. FTL క్లియర్ కట్ జియోనే ఉంది కదా, అట్లాంటివి ఏం చేయకూడదు. మా వంతు సహకారం ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటివి రిజిస్ట్రేషన్ చేయకుండా నిలువరించే డ్యూటీ మాత్రం మాదే ఉంటుంది కదా. మా పరిధిలో ఉన్న వాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్ఆథరైజ్డ్ చెయ్యము. చెరువులను ఆక్రమణల నుంచి రక్షించేందుకు అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. దీంతో హైడ్రా తమ పరిధిలోకి వచ్చే ప్రతి చెరువును గుర్తించే పనిలో ఉంది. ఇప్పటికే 56 చెరువులను గుర్తించి ఆక్రమణలు జరిగినట్టు నోటిఫై చేసింది. గండిపేట, పాత బస్తీ, రాజేంద్ర నగర్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తుంది. అదే క్రమంలో నాదం చెరువు, వెంకటాపురం చెరువులో FTL బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని స్థానికుల నుంచి డిమాండ్ వస్తుంది. ప్రజల దాహార్తిని తీర్చడానికైనా మరియు ఇతర నీటి వినియోగాలకైనా ఏవైతే
మన హైదరాబాద్ మహానగరంలో నెలకొని ఉన్నటువంటి చెరువులు పూర్తిస్థాయి కబ్జాలకు గురవుతున్నాయి. అలా కబ్జాలకు గురవుతున్నటువంటి చెరువుల పరిరక్షణార్థం మన కొత్త రాష్ట్ర ప్రభుత్వము హైడ్రా అనే కమిటీని నియమించింది. దానికి ప్రజలందరూ స్వాగతిస్తున్నాము. ఈ చెరువుల కబ్జాదారుల్లో ముఖ్యంగా మంచి మంచి మంత్రుల పేరు, గత మంత్రుల పేరు, ప్రస్తుత మంత్రుల పేర్లు అందరివి ఉన్నాయి. ఎలాంటి వ్యక్తులు కబ్జాదారులుగా ఉన్నా వారిని ఉపేక్షించకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చాలా సాహసోపేతంగా ముందుకు సాగాలని ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాము. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా వెంకటాపురం విలేజ్లో చెరువులో నిర్మాణాలు చేసినట్టుగా చాలామంది చెప్తూ ఉన్నారు. నిజంగా ఆయన చెరువులో నిర్మాణం చేశారా, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరిగినాయా, ఆయన కాలేజీ భవనాలు లేకుంటే బఫర్ జోన్లో జరిగినాయా ప్రభుత్వం పరిశీలించి నిజంగా ఆయన ఎఫ్టీఎల్లో నిర్మాణం చేసి ఉన్నట్లయితే లేదా బఫర్ జోన్లో నిర్మాణం చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని కూల్చాల్సింది. అక్కడ గ్రౌండ్ పరిస్థితులు తెలుసుకునేందుకు 4 సైడ్స్ టీవీ ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళింది. 4 సైడ్స్ టీవీ బృందం వెళ్లిన సమయంలో నాదం చెరువులో జేసీబీతో మట్టి పోస్తున్న నీలిమ సంస్థల సిబ్బంది వెంటనే పనులు నిలిపివేసింది. అయితే నీలిమ, అనురాగ్ సంస్థల అక్రమ నిర్మాణాలంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి స్పందించారు. 25 ఏళ్ల క్రితం తాము విద్యా సంస్థలు స్థాపించామని, గత 8 నెలలుగా వ్యక్తిగతంగా తన మీద, తన కుటుంబం పైన దాడులు జరుగుతుందని ఆయన ఆరోపించారు. నీటిపారుదల శాఖ తమకు ఎన్ఓసీ ఇచ్చిందని, ఇప్పుడు అదే శాఖ తనపై కేసు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ నిర్మాణాల విషయంలో హైడ్రా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. This program is sponsored by Thrill City, Hyderabad.